వెల్కమ్ టు అమ్మ ఫ్యాషన్. ఈ రోజు వచ్చేసి నేను మొత్తం బ్లౌజ్ మార్కింగ్ అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ చిన్న పీస్ అండి. టోటల్ గా చిన్న పీస్ వచ్చింది. ఈ చిన్న పీస్ వచ్చిన దానికి ఎలా ఈ లెంత్ అనేది సరిపోతుంది. ఒకవేళ మీకు కానీ ఇలా లెంత్ సరిపోతే రెండు వైపులా రెండు హ్యాండ్స్ అనేది వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల అయితే అంచులు రెండు ఒకేలా ఉన్నాయా కాదా అని చూసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇది చిన్న అంచు వచ్చేసింది, అది పెద్ద అంచు వచ్చేసింది. అలాంటప్పుడు మీరు ఈ మధ్య భాగానికి అన్నమాట బ్యాక్ వేసుకోవచ్చు. ఒకవైపే రెండు చేతులు వేసుకోవచ్చు. కాకపోతే మనం మగ్గం వేస్తున్నాం కదా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కావాలంటే అక్కడ పీసులు కలపాల్సి వాళ్ళు అటాచ్ చేసుకుంటారు. చూసారా, చాలా చిన్నది వచ్చింది. సో ఇది కాదు, నేను ఇంకోటి మీకు ఆల్రెడీ మార్కింగ్ వేస్తూ చూపిస్తాను అనమాట. ఇదిగోండి, నేను ఆల్రెడీ బ్యాక్ అనేది వేసాను. ఇది బేసిక్ గా నేర్చుకునే వాళ్ళకి మాత్రమేనండి. అయితే నేను మెజర్మెంట్లతో చెప్పాలి అనుకుంటే, మీకు కావాలి మగ్గం మగ్గం డ్రాయింగ్ మీకు కావాలి అనుకుంటే, బ్లౌజ్ మీద ఎలా మనం వేసుకోవాలో కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట. హ్యాండ్ అనమాట 12 ఇంచులు తీసుకోవాలి. అంటే మనకి టోటల్ గా హ్యాండ్ అంతా కలిపితే రౌండ్ ఎంత ఉంటది, చెయ్యి దగ్గర మొత్తం అంతా 12 ఉంటది అనమాట రౌండ్. భుజాలు వచ్చేసి 18 తీసుకోవాలి. ఆ కొలత ప్రకారంగా హ్యాండ్ ఎంత పొడవుతుంది, ఎంత లెంత్ కావాలి, హ్యాండ్ రౌండ్ ఎంత చూసుకొని మనం ఇలా డ్రా చేసుకోవాలి. చూస్తున్నారా, ఇది 6x6 అంటే 12 అనమాట. టోటల్ గా రెండు పక్కల కలిపి మధ్యలో ఒక వర్క్ వస్తుంది. సో ఇలా పెద్ద కొలతలేం లేకుండా ఈ చాలా ఈజీగా టేప్ సహాయం కూడా అవసరం లేకుండా మనం ఈజీగా అన్నమాట మగ్గం, ఇక్కడ మగ్గంని ఎలా మనం డిజైన్ చేసుకోవాలో బ్లౌజ్ కి డ్రా చేసేసుకోవచ్చు. మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూసారా, నేను ఎలా నార్మల్ గానే వేసేస్తున్నాను. ఎందుకంటే ఇది చెప్పాను కదా, పొడుగు వచ్చేసి 9 ఇంచీలు, భుజం వచ్చేసి 18, ఇక్కడ కింద వచ్చేసి 12 ఇంచీలు అనమాట. ఇది కూడాను బ్యాక్ సైడ్ కూడా వేసేది ఏంటంటే, ఇదిగోండి బ్యాక్ మనకి 45 అనుకోండి. టోటల్ గా రౌండ్ 40 ఉంటే మనం అందులో 1 ఇంచు తగ్గించేసి 39 దగ్గర పెట్టుకొని, బ్యాక్ మనకి ఎంత ఉంటది, మగ్గం వర్క్ అంటే ఖచ్చితంగా 10 ఉంటది అనమాట. సో బ్యాక్ వచ్చేసి మనం బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేస్తాం, మగ్గం కూడా అలాగే చేసుకొని చూడండి, రెండు వైపులో కూడా ఖచ్చితంగా డ్రా అనేది చేసుకోవాలి. చేసుకోవడం వల్ల బ్యాక్ హ్యాండ్స్ రెడీ అయిపోతాయి అనమాట. ఇప్పుడు బ్యాక్ ఎంత మీకు అంతగా తెలియకపోతే 1 ఇంచున్నర అంటే దాన్ని ఏమంటారు, హ్యాండ్స్ తో కూడా కొలుస్తారు అనమాట. నేనైతే మెజర్మెంట్లతో మీకు చెప్పాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. లేదనుకుంటే మీ బ్లౌజ్ దాని మీద పెట్టి మార్కింగ్ యథావిధిగా ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేయండి చాలు. ఇది బ్లౌజ్ దీని మీద పెట్టి నేను చుట్టూ మొత్తం అంతా మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసిన బ్లౌజ్ ఇది అనమాట. దీన్ని యాజ్ టీజ్ గా మీరు అలాగా దానిపైన ఫ్రేమ్ పైన పెట్టి మగ్గం కుట్టుకోవచ్చు. నేను మగ్గం వర్క్ కూడా షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, నాకైతే రెండో హ్యాండ్ కూడా నేను వేసేసాను. అటువైపు ఒక హ్యాండ్ వేసాను, ఒక హ్యాండ్ వేసాను. రెండు హ్యాండ్స్ కూడా అయిపోయాయి. చూసారండి, మగ్గం చాలా ఈజీగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను చూస్తున్నారా, ఒక్కొక్కటి నేను ఆల్రెడీ బ్లౌజ్ పెట్టి కొల పెట్టి చూపించాను. అయితే నాకు అనిపించింది అనమాట, ఎవరైనా కొత్తగా మగ్గం అసలేమీ తెలియదు, మగ్గము మార్కింగ్ ఎలా వేసుకోవాలో తెలియదు అనుకున్న వాళ్ళు ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది పెద్ద కష్టమేం కాదండి. ఇది ఫ్రంట్ ఎలా ఉందో పెట్టి మార్కింగ్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్ అయితే బ్లౌజ్ కటింగ్ ని పేపర్ కటింగ్ చేసేసి ఆ పేపర్ కటింగ్ ని అలాగా మీరు మగ్గం ఏ బ్లౌజ్ మీద మగ్గం చేయాలనుకుంటున్నారో ఆ బ్లౌజ్ కి మీరు ఆ పేపర్ ని పెట్టి చుట్టూ డ్రా చేసిస్తే మగ్గం మార్కింగ్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి చూడండి ఎట్లా వచ్చిందో టోటల్ గా. దానిపైన మీరు మార్కింగ్ చేసుకొని ఏ డిజైన్ వేసుకోవాలి, ఏ డిజైన్స్ కూడా చాలా సింపుల్ గా వేసుకునేది ఆల్రెడీ చెప్పాను, మీకు షేర్ చేస్తాను. మరొక మంచి వీడియో